శ్రీవారిని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. बैटरी मर्చిపోయింది. యాంటీ టెర్రరిజం ఫ్రంట్ చైర్మన్ మనిందర్జిత్ సింగ్ బిట్టా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బిట్టా మీడియాతో మాట్లాడుతూ తాము సంవత్సరానికి 1 లేదా 2 సార్లు దేశమంతటా ఉన్న మన 4 బాలాజీ ఆలయాలలో ప్రార్థనలు చేస్తామని, మన సైనికులు సురక్షితంగా ఉండాలని, మన భారతమాత రక్షితంగా ఉండాలని, భారతమాత పేరు ప్రపంచమంతటా వెలుగొందాలని మాత్రమే ప్రార్థిస్తామని తెలిపారు. दो साल में कई बार जहां त्रिपुटी बालाजी के चरणों में आता है, हमारे बालाजी के चरणों में एक ही प्रार्थना होती है, हमारी सीमाएं सुरक्षित रहे, हमारे जवान सुरक्षित रहे, हमारी भारत माँ सुरक्षित रहे और इस भारत माता का नाम पूरी दुनिया में, पूरी विश्व में ऊंचा हो, यही हमारी प्रार्थना रहती है। और आतंकवाद बिल्कुल खत्म होना चाहिए भारत से, ये हमारी प्रार्थना रहती है।